సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో 8,432 ప్రత్యేక బస్సులను నడపబోతోంది. సంక్రాంతి కానుకగా సాధారణ ఛార్జెస్తోనే ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరటను ఇచ్చింది. ఏడాది పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీస్నే వసూలు చేయబోతున్నట్టు ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి శివ? ప్రభుత్వం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు సంబంధించి దాదాపుగా 2,432 బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. సంక్రాంతి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి 8,432 బస్సులని ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేకంగా కేటాయించింది. శ్రీశక్తి పథకానికి సంబంధించి బస్సులు యథావిధిగానే కొనసాగే. శ్రీశక్తి పథకానికి సంబంధించి దాదాపుగా 5,700 బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ ప్రకటించింది. మరొక వైపు సంక్రాంతి నేపథ్యంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తారు ప్రత్యేక బస్సులకి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేక ఛార్జీలు లేకుండా రెగ్యులర్గానే ఏదైతే సాధారణ రోజుల్లో ఎటువంటి ఛార్జీలు వసూలు చేస్తారో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా స్పెషల్ బస్సులకు కూడా సాధారణమైన ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు మాత్రం పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ సంవత్సరం ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఏ రూట్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఆ బస్సులకు సంబంధించి ఏ రకమైన చర్యలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి అధికారిక సమాచారాన్ని అయితే ఇవ్వని పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే 8,432 బస్సులను ఆర్టీసీ సంక్రాంతి కోసం కేటాయించింది. దీంట్లో 2,432 బస్సులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కోసం కేటాయించింది. సతాజ్. Yes, thank you, Shiva.